ఈరోజు మనం దేని వైపు ఆకర్షిస్తున్నాం? దేని వైపు మనము చూస్తున్నాం? మనం దేనికి ఆకర్షితులం అయిపోయామండి? చెడుకి ఆకర్షితులం అయిపోయామండి, పాపానికి ఆకర్షితులం అయిపోయాం. అవసరము లేని వాటి వైపే నీ దృష్టి ఉంది, కానీ పనికొచ్చే వాటి వైపు నీ దృష్టి ఉందా? మనకు ఎప్పుడు ఆశ, ఆలోచన దేని మీద ఉండాలో తెలుసా? చెప్పండి, దేని మీద ఉండాలా? అస్తమాను దేవుడు దేవుడు దేవుడు, ఇదేనేటండి మా పని. నేను అంటున్నాను, అస్తమాను దేవుడు 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 అని ఉండాల్సిన పని ఏం లేదు. అసలు నువ్వు 24 గంటల ఎంతసేపు దేవుని తలుచుకున్నావు ఒకసారి చెప్పు. ఒక రోజుకి 24 గంటల్లో ఎంతసేపు నువ్వు దేవుని తలుచుకున్నావో చెప్పు. ఎంతసేపు నువ్వు దేవుడికి ఇష్టంగా బ్రతికావో చెప్పు. ఎన్ని చెడ్డ ఆలోచనలు నీ మైండ్లోకి వచ్చి ఉంటాయి, ఎంత చెడ్డ మార్గంలో మనం వెళ్ళుంటాం, ఎన్ని చెడ్డ కార్యాలు మనం చేసుంటాం. కానీ అన్ని చేసినప్పటికీ కూడా ఒక్కసారైనా సరే దేవుని వైపు నేను తిరగాల అన్న ఆలోచన ఎన్నిసార్లు వచ్చింది మనకి? నువ్వు టీవీ చూస్తావు, యేసుప్రభు నీకు గుర్తుకురాడు. నువ్వు సీరియల్ చూస్తావు, యేసుప్రభు నీకు గుర్తుకురాడు. నువ్వు అరుగు మీద అక్కడ ఇక్కడ కూర్చొని అసుకు కొట్టుకుంటావు, యేసుప్రభు నీకు గుర్తుకురాడు. ఎందుకో తెలుసా? నీ బ్రతుకు మార్చే మాటలు అందులో ఉండవు. నీ సీరియల్లో ఉండవు, నీ సినిమాలో ఉండవు, నువ్వు కొట్టే అసుకులో ఉండవు. కానీ బ్రతుకు మార్చే మాటలు యేసు ప్రభు దగ్గర మాత్రమే దొరుకుతాయి. స్తోత్రం చెప్పండి. ఆ మాటలు వినడానికి మందిరానికి రండమ్మా అంటే ఎవరు రారు? డౌన్లోడ్ షేర్ చాట్. ఈరోజు